ఇంతకు క్రితం వీడియోలో మనం ఇప్పుడు మౌనంగా ఉండిపోవాలన్న నిశ్చయం కలిగింది. ఆ తర్వాత ఇలా చక్కగా పాడారు వారు అని చెప్పుకున్నాం. వేదాంతానికి సంబంధించిన ఒక పాటను వారు హిందీలో చక్కగా పాడినారు. నేను ఆ పాటకు తాత్పర్యాన్ని మాత్రం వివరిస్తూ ఈ యోగ సాధన రహస్యం అధ్యాయం ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ముందుకు వెళ్తూ ఉంటాను. ఆయన పాడిన పాటకు తాత్పర్యాన్ని గ్రహించండి. ప్రయత్నంలో లోపం చెయ్యకు, ఎప్పుడు ప్రయత్నంతో మనస్సు కోరేవి తీర్చుకో, మనస్సును రెండో వైపు పోకుండా గట్టిగా చిక్కపట్టుకో, శూన్యం మీదే మనస్సు నిలిపి చేసుకో నీ పనులన్నీ, చూస్తావప్పుడు ఆశ్చర్యంగా నీ సామర్థ్యాన్ని, వెనకాల అన్నీ జరుగుతాయి నీవి, మనసులో ఏది పట్టించుకోకుండా తిరుగు నిబ్బరంగా, నేర్పు అలవర్చుకో, మెలకువగా ఉండు, ఆశ్రయించుకొని ఉండు స్వామిని, మేలు పొందు, స్వామిని ప్రేమించు, నువ్వు తప్పకుండా ఎడతెరిపి లేకుండా నిలుపు స్వామిని మనస్సులో, నెరవేరతాయి తప్పకుండా నీ పనులన్నీ. ఆయన పాడిన పాటకు ఇదే తాత్పర్యం. వారు కేవలం యోగులేనని అనడానికి వీలు లేదు. ఏకాంతంలో లోకుల దృష్టికి అందకుండా ఎంతో రహస్యమైన తమ డైరీల్లో వారు తమను గురించి స్వయంగా రాసుకొని ఉంచారు. వారి జీవితకాలంలో బహుశా వీటిని గురించి ఎవరికీ తెలిసి ఉండదు. ఎందుకంటే ప్రచారం అంటే వారికి బొత్తిగా ఇష్టం ఉండేది కాదు. ప్రతిరోజు మాదిరిగానే వారు సాధన తాలూకు ఉపలబ్ధులను గురించి రాస్తూ క్రీస్తు శకం 1873 ఆగస్టు 13వ తేదీన ఇలా రాశారు. ఆజ్ హమ్ మహాపురుష్ హుయే, ఈరోజు నేను మహాపురుషుని అయ్యాను. దీని తర్వాత ఆగస్టు 17వ తేదీ ఒక మనిషి ముఖాకారం గీసి దాని పక్కన ఇలా రాశారు. మహాపురుష హమ్ హై, సూర్యమే ఏసా దేఖా, హమ్ హి బ్రహ్మ హై. మహాపురుషుణ్ణి నేను సూర్యుడిలో ఉన్నట్లు కనిపించాను, నేనే బ్రహ్మను. ఆగస్టు 18వ తేదీన మరలా ఇలా రాశారు. హమారా ఈ రూప్ సే జగత్ ప్రకాశిత్, అబ్ బహు గాఢా ప్రాణాయామ్ హువా, హమ్ హీ ఎక్ పురుష్ హై ఔర్ కోయి నహీ. అంటే నా రూపంలోనే జగత్తు వెల్లడైంది, ఇప్పుడు చాలా గాఢమైన ప్రాణాయామం జరిగింది, నేనొక్కనే పురుషుణ్ణి, మరేదీ లేదు. మరలా ఆగస్టు 22వ తారీఖు ఇలా రాశారు. हम ही आदि पुरुष भगवान, कुछ पेट में न ताकत से दर्द है, अब श्वास और भीतर गया, अब चतुर्भुज होने का लक्षण हुआ, यह मालूम होता है कि यह दोनों होत छोड़ाई, और भी शक्तिमय निराकार दो ही हाथ भीतर से निकला. అంటే నేనే ఆది పురుషుణ్ణి. కడుపులో బలం తక్కువ ఉన్నందువల్ల నొప్పి పుడుతుంది. ఇప్పుడు శ్వాస ఇంకా లోపలి వైపు ప్రవేశించింది. ఇప్పుడు నాలో 4 చేతుల నారాయణుని అయ్యే లక్షణాలు కనిపించాయి. నాకున్న 2 చేతులు మాత్రమే కాక అనంత శక్తివంతమైన నిరాకారమైన మరో 2 చేతులు పుట్టాయి. ఆగస్టు 25న ఒక సూర్యుడి బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు. सूर्यनारायण भगवान जगदीश्वर सर्वव्यापी हम है, एक ज्योति बेहतर मालूम होता है, जो सूर्य से आता है सूर्य ही हम है, जो हम सोई वो रूप निराकार को, जो बुद्धि के पर अनंत रूप वही भगवान और निर्मल, हम ही अक्षर पुरुष. అంటే సర్వవ్యాపకుడైన ఆత్మ సూర్యరూపుడు నారాయణుడు భగవంతుడు జగదీశ్వరుడు నేనే. లోపల ఒక జ్యోతిని చూశాను, అది ఆత్మ సూర్యుడి నుంచి వస్తోంది, అది కూడా నేనే. నేననేదే నిరాకార రూపం, బుద్ధికి అతీతంగా ఉండే బృహత్ కూటస్థ రూపమే భగవంతుడు. ఇది అత్యంత నిర్మలమైనది. నేనే ఆ అక్షర పురుషుణ్ణి. అక్షరం అంటే జీవాత్మ
తనను నిర్గుణం అంటే గుణాతీతం ఆయన పరమాత్మ కంటే వేరు కానని తెలుసుకొని దాంట్లో లీనమైనప్పుడే అక్షరం అన్న పేరు పొందుతుంది. ఇంకా ఇలా రాశారు, కూటస్థ అక్షర్ అమర్ వహీ సూర్యనారాయణ హై, యహీ హమ్ హై और यही सूर्य है. कूटस्थ अक्षर आदि और हम है, सूर्य ही मालिक और मजा और साफ. అంటే ఆ కూటస్థ అక్షర అవినాశుడు ఆత్మ సూర్యరూపుడు అయిన నారాయణుడే నేను. సనాతన కూటస్థ అక్షరం అయినది నేనే. ఆ ఆత్మసూర్యుడు ప్రభువు. ఇంకా స్పష్టమైంది, ఇంకా ఆనందం కలిగింది. ఆ బృహత్ కూటస్థ అక్షరుడే ఆత్మసూర్యుడు, అతడే నేను. ఆగస్టు 23న ఇలా రాశారు, హమ్ జబ్ సూర్య హై తబ్ జో హమ్ కహేసో వేద్ హై, యానే నిశ్చయ జానే. అంటే ఆ కూటస్థ స్వరూప ఆత్మసూర్యుని నేనే అయినప్పుడు నేను చెప్తున్నదే వేదం. అంటే దీన్ని నిశ్చింతగా అపౌరుషేయమని తెలుసుకోండి. ఆగస్టు 24వ తేదీన ఇలా రాశారు, హమ్ హీ కృష్ణ అంటే నేనే కృష్ణుణ్ణి. ఆగస్టు 27న రాసింది ఇది, జో పురుష్ ఆదిత్యమే స్వమైహు బ్రహ్మస్వరూప్ సూర్యక హమారా హై. అంటే ఆత్మసూర్యుడిలో ఉన్న ఆది పురుషుడు నేనే. ఆ సూర్యుడిలో ఉన్న బ్రహ్మరూపం నా నుంచే వస్తుంది. అక్టోబర్ 3న మరలా ఇలా రాశారు, హమ్ సూర్య హై మహాదేవ్, నేను ఆత్మస్వరూప మహాదేవుణ్ణి. నవంబర్ 12న ఇలా రాశారు, హమ్ హీ మహాపురుష్ పురుషోత్తం, నేనే మహాపురుషుణ్ణి పురుషోత్తముణ్ణి. క్రీస్తు శకం 1874 జనవరి 8న ఇలా రాశారు, सूर्य ही ब्रह्म यही स्थिर घर पहुँच जाता है, अब स्थिर घर में गए उसी का नाम अमर घर है. అంటే ఆత్మసూర్యుడే బ్రహ్మ, ఈయన స్థిర గృహానికి చేరుస్తాడు. ఇప్పుడు స్థిర గృహానికి చేరాను, దీని పేరే అమర గృహం. జనవరి 29న నాడు ఏం రాశారంటే, अब सुतों का दिल चाहता है और खाली ब्रह्म को देखे यानी शून्य के भीतर शून्य. अब स्थिर घर में मैं गया, अब मालूम होता है जैसा शरीर उपके हवा से नीचे से उठता है, जैसा हुक्का पी के पानी फेंक देने से नीचे के छेद जहाँ से पिया जाता है वहाँ से दुख निकस जाता है, वैसा ही होगा. अब आगम घर गए, अब अजर घर से अमर घर గయే అబ్ కుచ్ నహీ ఖాళీ మాలిక్. అంటే ఇప్పుడు నిద్రపోతూ ఉండాలన్న కోరిక కలుగుతోంది. శూన్యానికి లోపల ఉండే మహాశూన్య రూపుడైన బ్రహ్మను చూడడం మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు నేను స్థిర గృహానికి చేరిపోయాను. శరీరం ఇప్పుడు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. వాయువు ద్వారా కింది నుంచి పైకి లేస్తోంది. హుక్కాతో పొగ తాగిన తర్వాత హుక్కా నీళ్లు బయటికి విసిరి కొట్టేటప్పుడు పొగ తాగే గొట్టంలోంచి పొగ బయటికి వచ్చినట్లే జరుగుతుంది. ఇప్పుడు అగమ్య గృహాన్ని చేరాను. అక్కడి నుంచి అజర గృహానికి, ఆ తర్వాత అమర గృహానికి చేరాను. ఇప్పుడు మరి ఇంకా ఏమీ లేదు, కేవల మహాశూన్య రూపుడైన ప్రభువు బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. మే 2వ తారీఖున ఇలా రాశారు, బ్రహ్మరూప్ హమారా యానే జో शून्य बेहतर मन सोई शून्य बाहर, फिर मन देखने लगा बाहर का कूटस्थ अक्षर, फिर ओह भी आ गया. अब रह गया काली शांतिपद यह शून्य जब ब्रह्म हुए, यानी यह मन और कूटस्थ अक्षर ब्रह्म है. अब शून्य मन ब्रह्म हुआ. అంటే నా బ్రహ్మరూపం అంటే లోపల ఉన్న మనోరూప శూన్యమై బయట కూడా ఉంది. మనస్సు బయట ఉన్న కూటస్థ అక్షరాన్ని చూస్తూ ఉంది. తర్వాత అది కూడా లుప్తమవుతుంది. మరి ఏదీ కనిపించడం లేదు. ఇప్పుడు కేవల మహాశూన్య స్వరూపుడైన బ్రహ్మ అంటే శాంతపదమే ఉంది. ఈ స్థితిలో నాతనంతో పాటు కూటస్థ అక్షరం అంతా బ్రహ్మ అయిపోయింది.
అప్పుడు మనసు కూడా మహాశూన్యరూపుడైన బ్రహ్మలో లయమైపోయింది. ఈ విషయంలో వారి గొంతులోంచి ఆనందపూర్వకమైన ఒక పాట వెలువడింది. ఆ పాటకు తాత్పర్యాన్ని మాత్రమే నేను తీసుకుంటూ ఆ తాత్పర్యాన్ని మాత్రమే ఇక్కడ వివరిస్తాను. పదనాయన అమరపురికి పద, వదిలించుకో జగతి జంజాటాన్ని, వదులుకో విషయాసక్తిని, నిన్ను నువ్వు మరిచి తిరుగుతావేం లక్ష్యమనేది లేకుండా, విషయాసక్తిలో లేదు ఆనందమేమీ, మునిగిపో నీలో నువ్వు, ఆడుతూ అలాగే ఉండాలి నువ్వు ఒంటరిగా, ప్రతిక్షణం నిలిచి ఉండు స్వామి సన్నిధిని. ఈ అభయపదాన్ని ఏ విధంగా పొందాలి? యోగిరాజులు క్రీస్తు శకం 1874 ఆగస్టు 15న మరలా ఇలా రాశారు. అభయపద్ గురు వినా మిల్తా నహీ, శూన్య భవన్ మే స్థిర్ రహనా వినా స్థిర్ మే ఘ్నసే నహీ హోగా. గురువు లేనిదే ఆ అభయపదాన్ని పొందలేం. శూన్య భవనములో స్థిరులై ఉండిపోవాలి. స్థిరత్వం లేనిదే అక్కడ ప్రవేశం లేదు. ఇంకొకసారి వింటున్నటువంటి శ్రోతలు జ్ఞానం వైపు, దైవం వైపు మీరు చాలా ఏకాగ్రతతో అన్వేషణలో ఉన్నట్లయితే ఇంకొకసారి ఈ అద్భుతమైనటువంటి తాత్పర్యాన్ని చక్కగా ఏకాగ్రతగా మరొకసారి చాలా లయబద్ధంగా వినండి. పదనాయన అమరపురికి పద, వదిలించుకో జగతి జంజాటాన్ని, వదులుకో విషయాసక్తిని, నిన్ను నువ్వు మరచి తిరుగుతావెందుకు లక్ష్యమనేది లేకుండా, విషయాసక్తిలో లేదు ఆనందమేమి, మునిగిపో నీలో నువ్వు, ఆడుతూ అలాగే ఉండాలి నువ్వు ఒంటరిగా, ప్రతి క్షణం నిలిచి ఉండు స్వామి సన్నిధిని. ఎంత అద్భుతంగా ఆయన హిందీలో ఒక వేదాంతపరమైనటువంటి పూర్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక పాట పాడి ఆ పాటకు తాత్పర్యాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. దీన్ని మీరు మరొకసారి పదే 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 మీ మనసులో మననం చేసుకుంటూ ఉంటే మీకు ఒక మంచి ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన విషయం మీరు మననం చేసిన ప్రతిసారి మీకు మీ మనస్సు లోతుల నుంచి మీకు వినబడుతూ ఉంటుంది. మరలా వారు గురువు లేనిదే ఆ అభయపదాన్ని పొందలేం, శూన్యభవనములో స్థిరులై ఉండిపోవాలి, స్థిరత్వం లేనిదే అక్కడ ప్రవేశం లేదు. ఆ మహాయోగులు ఇంకా ఇలా రాశారు. మరలా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హిందీలో ఉన్నటువంటి ఒక వేదాంత ప్రవచనం వారి నోటి నుంచి వెలువడింది. అది ఎక్కువగా ఉన్నందువల్ల దాని యొక్క తాత్పర్యాన్ని మాత్రం నేను తీసుకుంటున్నాను. మీరు ఆ తాత్పర్యాన్ని మాత్రమే వినండి. ఆ తాత్పర్యం ఈ విధంగా ఉన్నది. దేవుని శరణు పొందు, ఇది అమర సందేశం. మర్చిపోయావు నువ్వే బ్రహ్మమని చెప్పు మరి. చెయ్యి కదుపుతున్నదెవరో, కదుపుతున్నదెల్లా నీ మనస్సే మరి. అది తిరుగుతున్నది ఎక్కడ, జపిస్తున్నది దేన్ని? శూన్యాన్ని చింతన చేస్తూ చూడాలి తిప్పుతున్నదెవరో, చెప్పు వింటాను తిప్పుతున్నదెవరో. తిప్పుతున్నది శ్వాసే, ఇది నిజమైన మాట. తిరుగుతున్నది ఎందుకో చెప్పు వింటాను,
కోరిక వల్ల చలిస్తోంది. ఇది జ్ఞాని చెప్పే మాట. శ్వాస ఎందుకు చలిస్తుందో చెప్పు, మరి వింటాను. నిలకడగా ఉండడం గాలి స్వభావంలో లేదు కనుక. ఈ శ్వాస పుట్టేది ఎక్కడి నుంచో చెప్పు మరి. పుట్టింది శూన్యంలోంచి, మాయ వచ్చి కలిసింది దానికి. ఆ పుట్టుకకు కారణమేమిటో చెప్పు ఓ జ్ఞాని. కర్మఫల భోగజన్యతే ఇలా తిప్పేది. అందుచేత విడవాలి కర్మఫలాఫలాల్ని. ధ్యానించు సదా బ్రహ్మ మీద మనస్సు నిలిపి. అప్పుడు తద్రూపుడవే అవుతావు, సత్పదార్థం అవుతావు. ప్రతి ఒక్క శ్వాసలోనూ చూడు ఆత్మరూపం జాడను. ప్రతి ఒక్క శ్వాసలోనూ చూడు ఆత్మరూపం జాడను. ఇది ఆనందానికి మూలమని తెలుసు బ్రహ్మజ్ఞానికి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇది. ప్రతి ఒక్క శ్వాసలోనూ చూడు ఆత్మరూపం జాడను. ఇది ఆనందానికి మూలమని తెలుసు బ్రహ్మజ్ఞానికి. యోగిరాజులు స్వయంగా ఎన్నడూ నామజపం చేయడం కానీ మంత్రజపం చేయడం కానీ చేసేవారు కారు. భక్తులకు అలాంటివి ఉపదేశించేవారు కారు. వారెన్నడూ బొట్టు కానీ గంధం కానీ పెట్టుకునేవారు కారు. మామూలు దుస్తుల్లోనే ఉండేవారు. వారు ఈ స్థూల కర్మలను కానీ బాహ్యమైన ఆడంబరాలను కానీ ఏ విధంగానూ పాటించేవారు కారు. వారు ఆత్మసాధన చేస్తుండేవారు. శిష్యులకు కూడా అదే ఉపదేశిస్తూ ఉండేవారు. అవన్నీ చేయడం వల్ల లాభమేమీ లేదని వారు అంటుండేవారు. వాటి వల్ల ఆత్మదర్శనం కలగదు గనక. అటువంటప్పుడు ఆత్మదర్శనం అంటే ఆత్మసాక్షాత్కారం కలిగించలేని వాటిని చేసి కాలాన్ని వృధా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? భాగవతంలో కూడా ఈ విధంగానే ప్రస్తావించి జరిగింది. భాగవతం ఈ విధంగా ప్రమాణాన్ని చూపిస్తుంది. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతేర్చా విడంబనం యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాద్ భస్మన్యేవ జుహోతినః భస్మన్నేవ జుహోతి సహ ఆముచ్చావశైర్ద్రవ్యైః క్రియాయోతపన్నయా నఘే నైవ తుష్యేర్చితో ఛాయాం భూతగ్రామావ మానినః. అంటే అజ్ఞానులు ఆ ఆత్మనే ఉపేక్షించి విగ్రహారాధన వంటి ఆడంబరాలకు పోతుంటారు. ఆ పూజ స్వాంగ మాత్రమే. మూఢత్వం వల్ల నన్ను ఉపేక్ష చేసి కేవల విగ్రహారాధనలోనే మునిగి ఉంటారు. వాళ్ళు బూడిదలో హోమం చేస్తుంటారు, వ్యర్థమైన పని చేస్తుంటారు. నేను అన్ని భూతాల్లోనూ అంటే అన్ని పదార్థాల్లోనూ ఉన్నాను, తెలుసుకోవడానికి వీలైన వాణ్ణి. ఇది చూడకుండా తెలుసుకోకుండా వాళ్ళు నానా రకాల సామగ్రులతో ఇతర జీవుల్ని అవమానిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటారు. ఈ అర్చన వల్ల నాకు ప్రసన్నత కలుగదు. యోగిరాజులు చెప్పేదేమిటంటే మానవ జన్మ దుర్లభమైనది, క్షణికమైనది. అందువల్ల ఈ జన్మలోనే జన్మ మృత్యు బంధనం నుంచి విముక్తి కలిగించే సాధన చేయాలి. దీనికోసం వారు ఎన్నడూ ఉపవాసం చేసినట్టు కానీ విగ్రహ పూజ చేసినట్టు కానీ కనిపించలేదు. వారు లోక శిక్షణ కోసం ఏడాదికి ఒక మాట మాత్రం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటుండేవారు. నేను చేయకపోతే లోకులు ఎందుకు చేస్తారు అంటుండేవారు. ఈ దృష్టిలో వారు రసహీనులైన యోగులు కారు. ప్రేమ, దయ, కరుణ రూపుగట్టిన ఉచ్చకోటి రాజయోగులు. దూర ప్రదేశానికి 3-4 రోజులు యాత్రకు వెళ్ళడానికి పాథేయం అనగా దారిలో తినడానికి ఆహారం తీసుకువెళ్ళడం తప్పకుండా అవసరమని వారు చెప్తుండేవారు. దాని విషయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎన్నాళ్ళు బస చేయాలి అన్న వాటినన్నింటినీ గురించి తెలుసుకోవడంతో పాటు ఒక నిర్ధారిత పాథేయం, దారి ఖర్చులు, భోజన సదుపాయం మొదలైనవి ఏర్పాటు చేసుకోకుండా వెళ్ళడం కుదరదు.
కానీ ఈ దేహాన్ని విడిచి ఆ నిర్దిష్ట కాలం అజ్ఞాత దేశానికి యాత్రకు బయలుదేరేటప్పుడు ఎంత పాథేయం అవసరం. ఆ సమయంలో భౌతిక జగత్తుకు సంబంధించిన వస్తువులు కానీ దారిభత్యం కానీ పాథేయంగా ఉపకరించవు. ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుందో, ఆ అపరిచిత ప్రదేశంలో ఎన్నాళ్ళ పాటు ఉండవలసి ఉంటుందో ఏదీ తెలియదు. అయితే ఆ యాత్రకు వెళ్ళడానికి ఈ జీవితంలోని యోగ సాధన ద్వారా ఆ పాథేయాన్ని ప్రాప్తింప చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఆ సాధన వల్ల కలిగే విషయం ఒక్కటే, లేదా వృత్తే సంస్కార రూపంలో దారిభత్యంగా ఉపకరిస్తుంది. ఇది అమర పాథేయం. అదే జీవుడితో పాటు రాకపోకల్లో తిరిగి ప్రాప్తిస్తుంది. అదే జీవుడితో పాటు రాకపోకల్లో తిరిగి ప్రాప్తిస్తుంది. ఈ సందర్భంలో కృష్ణ భగవానుడు తన అభయవాణి అయిన భగవద్గీతలో యోగభ్రష్టుడైన వ్యక్తి, అంటే యోగ సాధనలో ఫలితం సిద్ధించకముందే పతనమైన వ్యక్తి, యోగ మార్గానికి దూరమైన వ్యక్తి, శ్రీమంతుల ఇళ్లలో కానీ యోగుల వంశంలో కానీ పుడతాడు. శ్రద్ధతో యోగ సాధన చేసే ప్రవృత్తి గల వాళ్ళు ఎన్నడూ దుర్గతి చెందరు. అంటే శుభాన్ని కోరే వ్యక్తి ఎప్పుడూ బ్రహ్మచింతనతోనే సుఖంగా ఉంటాడు. ఈ ఆత్మకర్మ రూపమైన శుభకర్మను సంపాదించే వారికి శ్రీకృష్ణుడు ఇచ్చిన అభయం ఇది. అందుకు ప్రమాణం ఈ విధంగా చూపిస్తున్నాడు ఆయన. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి, కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి. ఈ ఆత్మసాధన ద్వారా తమకు శుభం చేకూర్చుకునేవారే యథార్థంగా కళ్యాణకృతులు. పంచదశీకారుడు ఇలాగే చెప్పాడు. మనకు దీనికి పంచదశి ఇలా ప్రమాణాన్ని చూపిస్తుంది. ఇహవా మరణేవాస్య బ్రహ్మలోకేథవా భవేత బ్రహ్మసాక్షాత్కృతి సమ్యగుపాసీనస్య నిర్గుణం. అంటే నిర్గుణోపాసకుడు ఈ లోకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా బ్రహ్మలోకంలో ఉన్నా సరే నిశ్చింతగా పరబ్రహ్మ దర్శనం పొందుతాడు. అతని ఉపాసనా ఫలం ఎన్నడూ వృధా కాదు. యోగిరాజులు ఒక గొప్ప వీర సాధకులు. అలసత్వానికి, అంటే ఈ వేళ కాదు రేపు చేద్దాంలే అనే మనోభావానికి వారు ఎన్నడూ చోటు ఇవ్వలేదు. వారు రోజంతా నౌకరీ చేసిన తరువాత సాయంత్రం శిష్యులకు చదువు చెప్తూ ఉండేవారు. అలాగే ఇంటి సంగతులన్నీ నిర్వహించుకుంటూ ఉండేవారు. ఇంతేకాకుండా ప్రజాశ్రేయస్సుకు అవసరమైన కార్యకలాపాలు కూడా నిర్వహిస్తూ ఉండేవారు. రాత్రి 9 గంటల వరకు భక్తులతో తత్వచింతన, భగవచ్చర్చ, సత్సంగం చేస్తుండేవారు. వీటన్నిటి మధ్య రోజువారీ సంఘటనలన్నింటినీ డైరీలో రాస్తుండేవారు. ఇవే కాక ఎంతమందికి ఎన్ని సమస్యలు పరిష్కరించి పెట్టాలో ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా వారు లోకల దృష్టికి అందని విధంగా తమని తాము సర్వోన్నత శిఖరానికి చేర్చిన గొప్ప సాధన చేశారు. దీనివల్ల మనకు ఏం స్పష్టమవుతుందంటే వారి మనోబలం ఎంతో ఉన్నతమైనదని, ఎంతో శక్తి సంపన్నమైనదని తెలుస్తుంది. వారు తమ డైరీలో ఒకచోట ఇలా రాశారు. అబ్ రాత్ బర్నే జాగ్నేకో ఎరాదా హోతా హై. ఇప్పుడు రాత్రంతా మేలుకోవాలని అనిపిస్తోంది. ఇంకా రాశారు, రాత్ మే నీందీ కమ్ అతా హై, బడా స్థిర్ బడా నేసా. రాత్రి నిద్ర తక్కువగా పడుతోంది, గొప్ప స్థిరత్వం, గొప్ప నిషా, గొప్ప ఆనందం కలుగుతున్నాయి. ఈ విషయాలన్నిటి వల్ల మనకు తెలిసేదేమిటంటే ఆ కాలంలోనే వారు రాత్రి తెల్లవార్లు యోగ సాధన చేస్తుండేవారు. క్రియాసాధన వల్ల కలిగిన నిషాలో మునిగిపోయి సర్వగుణ సంగరహితమైన స్థితిలో ఉంటుండేవారు. ఆ కాలంలో కొద్ది నెలల తరువాత చేసిన తమ సాధనను వర్ణిస్తూ వారు రాసినది శ్రద్ధగా చదివితే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా రాశారు వారు. ఆగం పంత్మే పగ్ధరా, వహానా మాలూం శ్వాస ఆతా హై, మాలూం జాతా హై, సంగ్ సబ్కా छोड़े, आवर्धनी सुने, राधिका जी का दर्शन भया, अब अनिमोल धन मिला. అంటే చేరడం కష్టమైన ఆ అగమ్య స్థానంలో, అంటే స్థిర గృహంలో పూర్తిగా నిలదొక్కున్నారు. చక్కగా వినండి.
చేరడం కష్టమైన ఆ అగమ్య స్థానంలో అంటే స్థిరగృహంలో పూర్తిగా నిలదొక్కున్నారు. ఆ స్థితిలో శ్వాస వస్తుందో పోతుందో తెలియకుండా ఉండేది. అంటే కేవలం కుంభకం సిద్ధించిన తరువాత ఇంద్రియాలతో ముడిపడి ఉన్న అన్ని గుణాలకు ఆసక్తికి అతీతుడయ్యానని అర్థం. పైనుంచి అంటే సహస్రారం నుంచి దిగివచ్చే ధ్వని తరంగాల్లో లేదా నామధ్వనిలో రాధాజీ దర్శనం కలిగింది. ఇప్పుడు అమూల్యమైన ధనం దొరికింది. ఈ విధంగా అనేక మంది దేవతల కాంతిని దర్శిస్తూ వారిని వర్ణిస్తూ ఎవరెవరి దర్శనం కలిగితే వారిని గురించి రాస్తుండేవారు. వారికి ఎవరెవరి దర్శనం కలిగింది, ఆ యొక్క స్థితులు ఎలా ఉన్నది అనేది మనం రాబోయే వీడియోలో దాన్ని గమనిస్తాం. హరి ఓం.